నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్. నేను మీ శ్రీలత. ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. క్రిస్పీగా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేలా ఫిష్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇలానే వండుకొని తింటారు. ఎంతో టేస్టీగా మనకు ఉంటుంది. ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం నేను ఇక్కడ కడుక్కున్నటువంటి చేపలను తీసుకొని ఫ్రైకి ఎప్పుడైనా తల తోక పులుసు పెట్టుకొని మధ్యలో పార్ట్ని ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. ఇలా పీసెస్ కడుక్కున్నటువంటి పీసెస్కి సాల్ట్ని ఒక హాఫ్ కప్పు పెరుగును కూడా యాడ్ చేసి ఈ పీసెస్కి కొంచెం పట్టించండి. పట్టించిన తర్వాత వీటిని ఒకసారి కడిగి తీసుకుంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ కడుక్కున్నావే కాబట్టి పెరుగు సాల్ట్ వేసిన తర్వాత పీసెస్కి బాగా పట్టించి వాటర్లో కడిగి పీసెస్ని తీసుకుందాం. చూడండి, ఇలా పెరుగు అనేది కంప్లీట్ పట్టించడం వల్ల ఫిషెస్కు ఉన్నటువంటి కౌసు వాటి స్మెల్ అనేది పోతుంది. ఇప్పుడు మనకు ఎంతో ఫ్రెష్గా రెడీ అయ్యాయి. ఒక బౌల్ తీసుకొని దానిలోనికి కార్న్ ఫ్లోర్, ఒక 2-3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, మీ టేస్ట్కి తగ్గట్టుగా కారము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్ 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ని, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ని కూడా యాడ్ చేసి తీసుకుందాం. దీనిలోనికి నిమ్మరసాన్ని కూడా నేను ఒక నిమ్మకాయ తీసుకున్నానండి. నిమ్మరసాన్ని కూడా మనం యాడ్ చేసి కలుపుకుందాం. చూడండి, మసాలాను కంప్లీట్ పేస్ట్లా ప్రిపేర్ చేసి తీసుకుందాం. మీరు పేస్ట్లా ప్రిపేర్ కాకపోతే ఒక 1 or 2 టీ స్పూన్స్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం మసాలా అనేది ప్రిపేర్ చేసి ముందుగా కడిగి ఉంచుకున్నటువంటి పీసెస్ని కూడా దీనిలోనికి తీసుకొని ప్రతి పీస్కి కూడా మనం మసాలా పట్టేలా వాటికి కంప్లీట్ స్ప్రెడ్ చేసి తీసుకోవాలండి. చూడండి, ఇలా అప్లై చేయాలి పీసెస్ అన్నింటికి కూడా. మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలాని కంప్లీట్ అప్లై చేయాలి. చూడండి, ఇలా ప్రతి పీస్కు కంప్లీట్ 2 సైడ్స్ కూడా మనం మసాలా అనేది పట్టించడం వల్ల ముక్కలకు టేస్ట్ అనేది బాగా వస్తుందండి. మసాలా అనేది లోపలికి స్ప్రెడ్ అవుతుంది. చూడండి, మనకు కంప్లీట్ మసాలాను కూడా ఇలా పీసెస్కి రుద్ది దీన్ని మూత పెట్టుకొని ఒక 20 minutes ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలండి. అప్పుడు పీసెస్ అనేవి గట్టిగా రెడీ అవుతాయి. స్మూత్గా ఉన్నటువంటి వంగిపోయినటువంటి పీసెస్ కూడా గట్టిగా స్టిఫ్గా రెడీ అవుతాయి. ఇలా రెడీ అయినటువంటి పీసెస్ని మనం ఇప్పుడు ఆయిల్లో సెమీ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ అనేది మరీ ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా ఇలా మీడియంగా పోసుకున్న తర్వాత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే మనం పీసెస్ వేయాలండి. అప్పుడు మనం ఫ్రై అయినటువంటి పీసెస్ని తీయడానికి ఈజీగా ప్యాన్ నుండి వస్తుంది. ఆయిల్ సరిగా హీట్ అవ్వక ముందుకే మనం పీసెస్ అందులో వేస్తే బాటమ్కి అనేవి పీసెస్ స్టిక్ అయిపోతాయి. సో కంప్లీట్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే మనం పీసెస్ అనేవి ఆయిల్లో వేసి ఇలా సెమీ ఫ్రై చేసుకోవాలండి. చాలా చాలా క్రిస్పీగా తయారవుతాయి. మనం కార్న్ ఫ్లోర్ వేసాం కాబట్టి పైన మసాలా కూడా కంప్లీట్ మనకు క్రిస్పీగా రెడీ అవుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. లోపల సాఫ్ట్గా ఉండి పైన క్రిస్పీగా ఫిష్ పీస్ అనేది రెడీ అవుతుంది. చూడండి, బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాతే మనం ఫిషెస్ని ఆయిల్లో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా సెమీ ఫ్రై చేసుకుంటే మనకు ఫిష్ అనేది చాలా టేస్టీగా రెడీ అవుతుందండి. దీన్ని కొంచెం అందులో ఉన్నటువంటి వాటర్ అనేది చిల్లుతుందండి. దానికోసం మూత కంప్లీట్ పెట్టొద్దు, కొంచెం ఓపెన్ ఉంచి పెట్టాలండి. ఇలా నేను గ్లాస్ లిడ్ మీకు చూపించడం కోసం గ్లాస్ లిడ్ పెట్టాను. మీరు ఒకవేళ అల్యూమినియం లిడ్ అయినా కానీ కాస్త చిన్న సైజ్ తీసుకొని కంప్లీట్ పెట్టకుండా లైట్గా ఓపెన్ ఉంచి వాటిని కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇలా
కంప్లీట్ పెట్టకుండా కొంచెం చిన్న సైజ్ మూత తీసుకొని వాటికి బయటికి ఆయిల్ చిల్లకుండా మనం ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇప్పుడు ఒక సైడు మనకు బ్రౌన్ కలర్ వచ్చేలా కాలిన అంతవరకు ఫ్రై చేసుకొని రెండో వైపు కూడా టర్న్ చేసి తీసుకోవాలి. చూడండి మనకు ఫస్ట్ ఈజీగా పీస్ అనేది మనకు విడిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేస్తేనే ఇలా వస్తుందండి. ఆయిల్ తక్కువగా హీట్ ఉన్నప్పుడు వేస్తే అది బేస్కి అనేది అంటుకుపోతుంది ఆ బౌల్కి. సో చూడండి ఇప్పుడు మనం రెండో వైపు కూడా టర్న్ చేసి ఫిష్ పీసెస్ని కాల్చుకుందాం. చూడండి చాలా మంచి కలర్లో మంచి టేస్టీగా మనకు ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందని మీరు మీ పిల్లలు కానీ ఒకేసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకొని తింటారు. చూడండి మనకు ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మనం ఆయిల్లోంచి బయటకు తీసుకుందాం. చూడండి ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మిగిలినటువంటి అన్ని ఫిష్ పీసెస్ని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తీసుకుందాం. కంప్లీట్ మూత పెట్టొద్దండి. ఇలా హాఫ్ వరకు పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి రెండో వైపు కూడా టర్న్ చేసుకొని 2 సైడ్స్ కూడా ఇలా ఫ్రై చేసుకుంటే మనకు టేస్టీగా ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి తిని చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీ అయినటువంటి ఫిష్ ఫ్రై చూడండి. మనం కంప్లీట్ మిగిలినటువంటి మసాలాను కూడా మిగతా పీసెస్కి పైన వేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకుందాం. చూడండి కంప్లీట్ నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి ఫిష్ పీసెస్ అనేవి ఇవి రెడీ అయిపోయాయి. ఇవి ఎలా ఉన్నాయో చూడండి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మీరు చూడడానికే కాదు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఫిష్ ఫ్రై అనేది మనకు రెడీ అయిపోయింది. కంప్లీట్ డీప్ ఫ్రై కాకుండా అదేవిధంగా జస్ట్ పెనం పైన కొంచెం ఆయిల్తో కాకుండా ఇలా సెమీ ఫ్రై చేసుకుంటే ఫిష్ ఫ్రైస్ చాలా బాగా సెట్ అవుతుంది.